జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇంకా 90 రోజుల్లో పూర్తవబోతుంది. ఇప్పుడు వరకు ఆయన చేసిన పరిపాలన ఎలా ఉంది? ఆయన చేసిన పరిపాలన అతి చండాలంగా ఉంది. ఒక్క విషయంలో కూడా ఈ ఇది మంచి పని చేశాడు శభాష్ అనే పరిస్థితి లేదు. రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశాడు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బ్రతకాలంటే మహా కష్టంగా ఉంది. ఈ ప్రభుత్వంలాగా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాన్ని కూడా చూడలేదు. అంతా అరాచకం, దొంగతనం, గంజాయి, మందు, ఇదంతా కూడా చాలా బీభత్సకరమైన పాలన అసలు ఏమీ బాగులేదు. ఆయన ఏదో కళ్ళగా అంటున్నారండి. ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా ఉపయోగపడేది కాదు. ఎందుకంటే అతను ఇచ్చిన సంక్షేమ పథకాల వల్ల చాలా మంది సోమరిపోతలు అయిపోతున్నారు. ఆయన చేసేదల్లా పిచ్చి కోటర్ ఇచ్చి జనాల్ని ఎంతోమందిని నాశనం చేస్తాడు. ఎన్నో కుటుంబాలను రోడ్డు పాలు చేస్తాడు. ఈ రోజున ఆ భూమి మందు తెచ్చి ఆయన సంపాదన కోసం ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు. ఏ మానవుడు కూడా బతికే పరిస్థితి లేదు. ఆయన చేసే పథకాలు ఏవో మంచివి అనుకుంటున్నారు కానీ ఒక్కటి కూడా జనాలకు ఉపయోగపడేది కానీ రాష్ట్రానికి ఉపయోగపడే పని ఒక్కటి కూడా ఆయన చేయలేదండి. మరి రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి వచ్చే అవకాశం ఉంటుంది? రానున్న ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో వచ్చేది టీడీపీ, జనసేన. మరి నిన్న షర్మిల గారికి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిందిగా, అది ఎవరికి లాభం అంటారు? అది వాళ్ళకి లాభం ఉండొచ్చు. ఆ పార్టీ ద్వారా మాకైతే ఏం ఉపయోగం లేదు. కానీ ఎవరు ఉపయోగం మాకు అవసరం లేదండి. మా నాయకుడు సమర్థవంతుడు. మా నాయకుడు ఏదైనా చేయగల సత్తా ఉన్న నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. అందుకోసం మాకు ఎవరు కలిసినా కలవపోయినా మాకు పర్వాలేదండి. మాకు మాత్రం జనసేన, టీడీపీ కలిపి 170 సీట్లకి ఒకటి కూడా తగ్గకుండా గెలిపించుకోగల సత్తా మా నాయకులకు ఉంది, మా కార్యకర్తలకు ఉంది. అందుకని జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళవలసిందే అని తెలంగాణలో కేసీఆర్ ఎలాగైతే సర్దుకున్నాడో జగన్మోహన్ రెడ్డి కూడా సర్దుకునే టైం ముందుకు వచ్చిందండి. మరి షర్మిల అన్న పార్టీలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. కొంతమంది వైసీపీ ఎమ్మెల్యే అసంతృప్తి ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి వెళ్తామని అంటున్నారు కదా, దాన్ని ఎలా చూస్తారు? ఎవరు వెళ్ళినా ఏం జరగదండి. ఇందులో ఇంకెలాగా జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, అక్కడ షర్మిల కూడా ఏదో చేస్తుందని అనుకుంటున్నారు. కానీ ఎవరు ఎటు వెళ్ళినా మాకేం పర్వాలేదండి. మాకైతే మేము పక్కాగా మా నాయకుడిని గెలుస్తారని మేము ధీమాతో ఉన్నామండి. మరి నిన్నగా మొన్న సీఎం మాట్లాడుతా ప్రతిపక్ష పార్టీలన్నీ ఇళ్లలో విడగొట్టే విధానం తీసుకొస్తున్నారు, ఇళ్లలో గొడవలు సృష్టిస్తున్నారని చెప్పి అంటున్నాడు. దాని గురించి ఏమంటారు? గొడవల కోసం మాట్లాడేది జగన్మోహన్ రెడ్డా? అసలు గొడవలు తెచ్చేదే జగన్మోహన్ రెడ్డి. ఆయన వచ్చాకే ప్రపంచంలో అరాచకం ఎక్కువైపోయింది. రాష్ట్రంలో ఏమీ తెలియని చిన్న పిల్లలకు కూడా రాజకీయం ఏంటో నేర్పించిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున. ఎందుకంటే ఆయన చేసేది చిన్నపిల్లకు కూడా అర్థమైపోయింది. అమ్మో ఈసారి జగన్మోహన్ రెడ్డి వస్తే మేము తినే చాక్లెట్ కూడా కొనుక్కునే పరిస్థితి లేదండి. అందుకని ఆయన అయితే రాకూడదనే స్థితికి వచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆయన ఏదో అనుకుంటున్నాడు కానీ ఆయన అనుకున్నవన్నీ కళ్ళే తప్పించి ఇళ్ళలో ఇంక జరిగే ప్రసక్తి లేదు. జనాలు ఏంటంటే ఒక ఛాన్స్ అంటే పోనేదో వాళ్ళ నాన్నగారు కొద్దిగా గొప్ప మంచి పనులు చేశారు, కొడుకు ఈయన ఇంకా ఏం చేసేస్తాడో ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామని ప్రజలంతా అపోహపడ్డారండి. ఇప్పుడు మేము ప్రతి డోర్ టు డోర్ వెళ్తే అసలు జగన్మోహన్ రెడ్డి వస్తే మేమందరం ఆత్మహత్యలు చేసుకుంటామనే రెస్పాన్సే వస్తుంది తప్పించి జగన్మోహన్ రెడ్డి రావాలని ఒక్కరు కూడా కోరుకోవట్లేదండి. విజయవాడలో ఇప్పుడు కృష్ణా జిల్లాకు సంబంధించిన వ్యవహారం, ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యవహారం, ఇప్పుడు వైసీపీలో అన్న మార్పులు చేతులు జరుగుతున్నాయి. ఈ టీడీపీ అన్న పార్టీలో సమన్వయం చేసుకుంటూ వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. దీన్ని ఎలా చూస్తారు? టీడీపీ ప్రభుత్వంలో ఇప్పుడు ఏంటంటే చాలా వరకు మా నాయకులను చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. అలాంటి వాళ్ళని అయితే పొరపాటులో మా లోకేష్ బాబు గారు తీసుకోనే ప్రసక్తి లేదని చెప్పారండి. కొద్దిగా సాంప్రదాయకంగా ఉన్న వాళ్ళని అదేంటంటే పార్టీ కాబట్టి తప్పని పరిస్థితి అయితేనే తీసుకోవడం కానండి, లేకపోతే వాళ్ళని ఎవరిని తీసుకోవడానికి సిద్ధంగా లేదండి మా ప్రభుత్వం. ఎందుకంటే మేము ఇప్పుడు గెలిచే పరిస్థితి మాది ఉంది, మేము గెలవగలం. ఇప్పుడు ఎవరు వచ్చినా రాకపోయినా మాకు అవసరం లేదండి. వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు. వస్తే ఏదో సానుభూతి కొద్దీ తీసుకోవడం తప్పించి వాళ్ళకేం పెద్ద పదవులు ఇచ్చేసి వాళ్ళని ఏదో అందరం ఎక్కిస్తామని మాత్రం మేమైతే అనుకోవట్లేదండి కార్యకర్తలుగా.